ఫస్ట్ షో చూసాము పిక్చరు, చాలా బాగా ఉంది పిక్చరు, फुल एंजॉय చేసాము पिक्चर थिएटर మొత్తం फुल ఉంది बहुत जबरदस्त मूवी है फैमिली एंटरटेन मूवी है हर कोई देख सकता है और कहीं बोर नहीं हुआ पिक्चर बहुत मजा आया जबरदस्त సినిమా చాలా బాగుందండి ఇది నాకు ఏమనిపిస్తుందంటే ఒక వీళ్ళు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మంచి ప్రయత్నం చేశారు సినిమాకు అది సక్సెస్ అవుతుంది 100% ఇది ఓటీటీలో బాగా నడుస్తుంది అన్ని ఛానల్స్ కూడా ఇప్పుడు కవర్ చేస్తున్నాయి ఇవాళ రిలీజ్ ఉంది కాబట్టి ప్రేక్షకులందరూ చూస్తారు ఈ సినిమా చూస్తారని 100% పైసా వసూల్ ఫ్రెండ్స్ ఒక మంచి సినిమా చూసిన నిజంగా అసలు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ప్రొడ్యూసర్ గారికి గ్రేట్ అని చెప్పుకోవచ్చు అంటే ఇలాంటి ఒక మంచి సినిమా మన యూత్ అందరికి ఇచ్చారు ఈ సినిమా యూత్ నే కాదు పెద్దోళ్ళని కానీ పిల్లల్ని కానీ ప్రతి ఒక్కరిని అట్రాక్ట్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ ఈమె యాక్టింగ్ అయితే నేను పెద్ద ఫిదా అయిపోయినా నేను ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అసలు ఈమె స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇంకోటి యూత్ కి అయితే అసలు థియేటర్ లో అయితే మొత్తం వేడి వేడి అయిపోయింది ఏసీ వచ్చినా కానీ అంత ఏసీ కూడా చల్లదనం పనికి రాలేదు అంత బాగా కనిపించారు నిజంగా అంటే మ్యామ్ యాక్షన్ అంత లెవెల్లో ఉంది ఇంకోటి నేను ఒక సార్ గురించి చెప్పాలి సార్ మీ యాక్టింగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఇన్ని సినిమాలు చూసాము అన్ని సినిమాలు చూసినా కానీ మిమ్మల్ని చూసిన ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది ముసలోడే గాని మహాన్ బావుడే మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా కదా ఇది ఒక మంచి సినిమా అండి మీరంతా ఏమేమో సినిమాలు చూస్తారు కదా అంతా పక్కన పెట్టండి ఇలాంటి ఒక మంచి సినిమా థియేటర్ లో ఉంది వచ్చి చూడండి సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ మన హీరో అన్న వాసుదేవ్ అన్న సీరియల్స్ లో చాలా సీరియల్స్ లో చూసాము అలాంటి బిగ్ స్క్రీన్ మీద చూసేసరికి చాలా అంటే చాలా బాగా హ్యాపీ అనిపించింది ప్రొడ్యూసర్స్ గారు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ సినిమా పక్కా సూపర్ హిట్ సార్ నిజంగా చెప్తున్నా లాస్ట్ ఒకటి చెప్తున్నా ఇలా ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళను లవర్లను బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వచ్చి సినిమా థియేటర్ లో చూడండి మీ అందరికి నచ్చుతుంది సిల్క్ శారీ అసలు ఆడోళ్ళకి సిల్క్ శారీ అంటే ఎంత ఇష్టమో ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఈ సినిమాని అంతలా ఆదరిస్తాడనా మెయిన్ గా చెప్పుకోవాలంటే మన హీరోయిన్ అసలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదనా ఇంత అందమైన అమ్మాయిలు నాకు అర్థం కాదు టాలీవుడ్ కి అసలు నెక్స్ట్ లెవెల్ ఉందనా అండ్ మెయిన్ గా చెప్పాలా నేను చెట్టు వేసుకున్నప్పటి నుంచి సార్ సినిమాలు చూస్తున్నా నేను ఇప్పుడు పెద్దగా అయిపోయినా నాకు మిసాలు వచ్చేసాయి కానీ సార్ మాత్రం అట్లే ఉన్నాడు అసలు అంతే యంగ్ ఉన్నాడు అండ్ పర్ఫార్మెన్స్ కూడా అట్లే ఉంది అసలు లోపల ఆయన అసలు 60+ లాగా 50+ లాగా కాదయ్యా అసలు నాకంటే యంగ్ గా చేశారు అసలు ఆ క్యారెక్టర్ లో లీనం అయిపోయిందని చెప్పుకోవచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్న ప్రొడ్యూసర్ గారు మీరు మాత్రం అసలు తగ్గేదే అన్నట్టు పెట్టారు మూవీకి పైసలు అసలు అంతా రిచ్ గా ఉంది సో దానికి మించి వసూలు వస్తాయని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయని చెప్తున్నా అండ్ బీజిఎం అన్న ఎవరు కొట్టారో గానీ కుక్ అని కొట్టినట్టు కొట్టాడు అసలు ప్రతి అసలు చాలా అంటే చాలా సింక్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ మన హీరో గారు అసలు సీరియల్స్ లో ఒక 70mm స్క్రీన్ మీద అసలు పగిలిపోయిందనా అంటే చాలా హ్యాండ్సమ్ ఉన్నారు అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు సో అసలు సినిమా అంటే పిచ్చి ఉన్న ఒక టీము ఒక మంచి సినిమా ఎట్లుంటుందో ఆ సినిమా ఇది సో ఈ రోజు ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కానీ సిల్క్ శారీని కొట్టే సినిమా రాలేదు చాలా అంటే చాలా బాగుంది ఒకటే చెప్తున్నా హిట్ కొట్టేసామన్నా థ్యాంక్ యూ అని ఇప్పుడు వరకు లవ్ స్టోరీలు అంటే చాలా మంది చూసారు యంగ్స్ పెద్ద వాళ్ళు మెయిన్ అయితే యూత్ అందరూ అయితే లవ్ స్టోరీస్ అయితే చూసారు మెయిన్ ఫస్ట్ టైము సార్ నేను ఇంకా పుట్టలేనప్పుడు ఈయన 70mm లో పడ్డారేమో కానీ నేను అప్పుడు ఎలాగైతే ఉన్నారో ఈయన కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు కానీ సినిమా అయితే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ అబ్బా మేడం మీ యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు ఒక్క మాటలో ఆల్ తెలుగు ఆడియన్స్ మామూలుగా అయితే లేరు అన్న నేను ఇప్పటివరకు నేను టీవీలో చాలా సార్లు చూసా కానీ 70mm అయితే చించేసావన్నా అంటే నీ కట్అవుట్ కావచ్చు మీ యాక్టింగ్ కావచ్చు మేమైతే ఫిదా అయిపోయాం లాస్ట్ అయితే యాంటోనీ అన్న మీరు ఒక్కసారి క్యారెక్టర్ అయితే మీ ట్విస్ట్ కి అయితే మీ అందరూ ఫిదా అయిపోయాం అంటే లాస్ట్ ఏం జరుగుతుంది అన్నాను మీరిద్దరు ఒకటి అయ్యారు సినిమా అయితే చాలా బాగుంది నేనైతే బీజిఎంస్ కి అయితే మేమైతే ఫిదా మీ స్టోరీ చాలా బాగుంది ప్రొడ్యూసర్ గారు సార్ మీరైతే సార్ మీరు మళ్ళీ ఇటువంటి సినిమాలు తీయాలి తెలుగు ఆడియన్స్ అందరూ మళ్ళీ పార్ట్ 2 రావాలి
షేక్ అయిపోద్ది ఆల్ ఓవర్ తెలుగు ఆంధ్ర అండ్ తెలంగాణ. సినిమా అయితే చాలా 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 బాగుంది. ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి వాచ్ చేయండి. సిల్క్ శారీ చించేసింది అంతే, వన్ వర్డ్ చించేసింది. సూపర్ సూపర్ సూపర్. సిల్క్ శారీ అనే మూవీ చూసాను, చాలా అంటే చాలా బాగుంది, నీట్ గా ఉంది సినిమా అయితే. స్టోరీ అయితే అదిరిపోయింది, మంచి లవ్ స్టోరీ, మంచి రొమాంటిక్ స్టోరీ అనమాట. చాలా బాగుంది, అంటే యూత్ అందరు బాగా కనెక్ట్ అయిపోతుంది. అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అంటే డబ్బు వల్ల ఎన్నో మోసాలు జరుగుతాయి, ఎన్నో దగాలు జరుగుతాయి. కానీ మా హీరోయిన్ అయితే మామూలు మోసం చేయలేదయ్యా. మామూలుగా ఆడియన్స్ కూడా చాలా మోసం చేసింది. అలాగే మామూలుగా లేదు అసలు, గ్లామర్ తో మాత్రం కుర్రకారుని అయితే పిచ్చెక్కిస్తుంది, అలా ఉందన్నమాట. క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగా, అంటే ఆ డిజైనింగ్ చేయడం కూడా చాలా గ్రేట్ అనుకోవచ్చు. నిజంగా డైరెక్టర్ అయితే అల్టిమేట్, అంటే చూపించిన దానికంటే ఎక్స్ట్రాగా చూపించారు అనిపించింది నాకైతే. ఆ స్టోరీ వైజ్ గా చూస్తుంటే ఆ సీన్స్ కానీ, ప్రొడక్షన్ వైజ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ అయితే ఇరుగా తీసారు భయ్య. అసలు ఎక్కడ కూడా ఏ మాత్రం కూడా నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కాంప్రమైజ్ అనేది కనిపించాలి. అలాగే ప్రొడ్యూసర్స్ అయితే సూపర్ సార్, నిజంగా చాలా బాగా, అసలు ఒక్కసారి బయటకు వెళ్ళినట్టుంది. అసలు సినిమా అయితే చాలా బాగుంది భయ్య. నాకు తెలిసి ఫ్రైడే ఇస్ ద బెస్ట్ మూవీ అంటే సిల్క్ శారీ అనే మూవీ మాత్రం చాలా బాగుంది. విలన్ గా సూపర్ చేసి భయ్య. అసలు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది, అంటే ఎవరు ఊహించలేరు ఇలా జరుగుతుంది అనుకుంటే. కానీ చాలా మంది అమ్మాయిలు ఈ జనరేషన్ తగ్గట్టు ఉండదు. నిజంగా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట. ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ కావద్దు. సిల్క్ శారీ అంటే సిల్క్ శారీ. అసలు గ్లామర్ కానీ, మీ యాక్టింగ్ కానీ, అసలు ఆ స్మైల్ కి అయితే పిచ్చెక్కిపోతారు కుర్రోళ్ళు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. సార్ నెక్స్ట్ సిల్క్ శారీ 2 ఎప్పుడు వస్తున్నారు చెప్పండి, అసలు వెయిటింగ్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అతి త్వరలో చేస్తున్నాము. అయితే ఇప్పుడు సిల్క్ శారీ 1 వచ్చిందన్నమాట. సినిమా అయితే అదిరిపోయింది భయ్య. పార్ట్ 2 కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నా, అంత బాగుంది అన్నమాట. అంటే పార్ట్ 1 చూసినా ఇలా ఉంది, పార్ట్ 2 కోసం అయితే ఇంకా ఎక్సైట్మెంట్ అయితే ఉంది. అసలు ఆ సినిమాలో మాత్రం ఏం తగ్గలేదు నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అలా కూర్చొని పెట్టేసింది సినిమా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది భయ్య, అస్సలు మిస్ కావద్దు. సిల్క్ శారీ 1 అయితే చూసాము, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే చూశాను సిల్క్ శారీ సినిమా అయితే చాలా చాలా బాగుంది. రొమాంటిక్ లవ్ స్టోరీ అనమాట. ఇలాంటి స్టోరీ ఇప్పుడు దాకా రాలేదు, నిజంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. డబ్బు చుట్టూ తిరుగుతుంటది, చాలా చాలా ట్విస్ట్లు, నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు. మేడం గారు యాక్టింగ్ అయితే సూపర్ సూపర్. మీరు ఇచ్చే ట్విస్ట్లు అయితే మైండ్ బ్లాక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు కానీ అన్ని సీన్లు సార్ మీరైతే ఇన్ని క్యారెక్టర్లా సార్ ఒక్క సినిమాలో చాలా చాలా బాగున్నాయి. గెటప్స్ కానీ అన్ని బాగున్నాయి సార్. మీరైతే ఇంకా అసలు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఆ బాడీ కానీ, హ్యాండ్సమ్ కానీ చాలా అంటే చాలా నీట్ గా, అసలు విలన్ కి అయితే పర్ఫెక్ట్ అనమాట. అంత బాగా చేశారు సార్. మంచి సినిమా అయితే తీశారు సార్, అందరూ చూడాలి సినిమా. సో మీరు పార్ట్ 2 కూడా తీయాలి సార్. చాలా అంటే చాలా బాగుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం అన్న. లాస్ట్ లో ట్విస్ట్ అయితే వేరే లెవెల్. నెక్స్ట్ ఏం జరిగిద్ది అనుకున్నాం కానీ, సో అందరూ చాలా కష్టపడి తీశారు. డైరెక్టర్ గారు నాగేంద్ర గారు చాలా చాలా మంచి స్టోరీతో వచ్చారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి సిల్క్ శారీ. ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. ఇందులో సినిమా త్రూఅవుట్ రొమాన్స్ చాలా బాగుంది, బాగా కన్వే చేశారు. అసలు దీంట్లో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే కాన్సెప్ట్. ఒక ఆడపిల్ల మోసపోయిన తర్వాత ఏం చేయాలనుకుంటుంది, ఎలా చూపించాలనుకుంటుంది, తన అందాలని ఎరగా వేసి ఏం చేయాలనుకుంటుందో దాన్ని, ఆ కాన్సెప్ట్ని చాలా బాగా చూపించారు. నాకు ఆ పాయింట్ బాగా అనిపించింది. ఇందులో కొన్ని డైలాగ్స్ ఉంటాయి, ఆ డైలాగ్స్ అయితే కొంచెం ఎక్కడ ఇలాంటి డైలాగ్స్ లేవు అనే విధంగా వచ్చాయి కొన్ని డైలాగ్స్. ఇందులో చేసిన యాక్టర్స్ అయితే చాలా బాగా చేశారు. మా బ్రో ఓంకార్ బ్రో అయితే కుమ్మేశాడు అసలు సినిమాలో. అరే చిన్న క్యారెక్టర్ ఏమో అనిపించింది కానీ, బట్ లాస్ట్కి మొత్తం నాదే అనే ఫీల్ అయితే తెచ్చారు. హీరోయిన్ గారు అండ్ కోటేష్ గారు యాక్టింగ్ అయితే అసలు వేరే లెవెల్. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం సినిమాల్లో, వస్తారు అలా వెళ్తారు, అలా వస్తారు ఇలా వెళ్తారు. కానీ ఈ సినిమాలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయనే ఉంటారు. అది చాలా బాగా అనిపించింది. మన ప్రొడ్యూసర్స్కి అయితే థ్యాంక్స్ అండి, మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అందరికి. ఇలాగే అందరికి ఇవ్వాలి, ఇంకా మంచి సినిమా తీయాలని మూవీ సిల్క్ శారీ మూవీ ఇప్పుడే చూసామండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. హీరో వాసుదేవ్ గారు అయితే చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. సీతారామ సీరియల్ నుంచి నిజంగా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ గ్లామర్ రోల్ నిజంగా చాలా బాగా యాక్ట్ చేశారు. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఏ మాత్రం తగ్గలేదు, బాగా రిచ్గా తీశారు. లొకేషన్సే కానీ అన్ని చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరే కానీ నిజంగా అన్ని చాలా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. ఇప్పుడే సిల్క్ శారీ చూసి మేము బయటకు వస్తాం. ఇందులో నేను మంచి క్యారెక్టర్ చేశాను. ఇప్పటివరకు నన్ను కూడా 1, 2, 3 మ్యాక్సిమం 4-5 సీన్స్ తప్పితే చేయలేదు. ఇందులో త్రూఅవుట్ క్యారెక్టర్. అయితే సినిమా ఏమిటంటే, ఒక అమ్మాయి తలుచుకుంటే డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది అనేది ఈ సినిమాలో చెప్పారు. మా కో ఆర్టిస్టులు ప్రీతి, అలాగే వాసుదేవ్ గారు, తర్వాత మా దివాకర్ గారు,
అందరూ బాగా చేశారు. అలాగే మా డైరెక్టర్ ఫస్ట్ టైం హ్యాండిల్ చేసినా కూడా నాగేంద్ర గారు చాలా చాలా బాగా చేశారు. టి నాగేంద్ర గారు టి రాజేందర్ లాగా వండర్ఫుల్ డైరెక్టర్. మాకున్న సోర్సులు మేము కూడా యాక్చువల్గా యాక్ట్ చేసినప్పుడు చూసింది, తర్వాత స్క్రీన్ పైకి వచ్చి చూస్తే అవుట్పుట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక తర్వాత మా ఫ్రెండ్ కమలేష్ సేమ్ బిజినెస్, ఈయన సినిమాని ప్రేమిస్తూ వచ్చారు. తర్వాత ఆయనకి అనుకు పార్ట్నర్ హరీష్ గారు, ఈయన మాకు ఆన్ స్క్రీన్ కనిపిస్తే ఈయనకి స్ట్రెంగ్త్ వీరే. వీళ్ళిద్దరూ కూడా ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పేసి సంవత్సరానికి 2 సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నారు. వాళ్ళకి నేను ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. సిల్క్ శారీ రిలీజ్ అవ్వడం జరిగింది, చాలా బాగుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై క్యారెక్టరైజేషన్. దీంట్లో చాలా బాగా చేశారు. అంటే డిఫరెంట్గా ఉంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందన్న పాయింట్ సినిమా తీయడం జరిగింది. నాగేంద్ర గారు బాగా హ్యాండిల్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ హరీష్ జీ అండ్ కమలేష్ జీ. వాళ్ళు ఒక సినిమా చేయడం ఒక ఎంతైతే రిలీజ్ చేయడం ఒక ఈరోజు ఒక నియర్లీ అబౌట్ ఆల్ ఓవర్ ఏరియా తెలంగాణకి 70 థియేటర్స్లో రిలీజ్ అయింది. అంటే కేవలం ఈ క్రెడిట్ గోస్ టు దెమ్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి భవిష్యత్తులో. అలాంటి యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. मुझे बहुत अच्छा लगा. एक्चुअली मैं खुद सरप्राइज हो गई थी जब मुझे शूट करते समय, तो मुझे समझ में नहीं आ रहा था कि कैसा लगेगा. बट रियली मैं अभी बैठी थी तो मुझे सरप्राइज हो गया खुद को देख के. नागेंद्र सर ने लिटरली हम सबको सरप्राइज कर दिया, ट्विस्ट पे ट्विस्ट लाया. और मैं शूट कर रही थी, मुझे तब तक पता नहीं चला क्लाइमेक्स में क्या है और आगे क्या है. थैंक यू सो मच. मैं अपने प्रोड्यूसर्स को थैंक यू सो मच कहना चाहूँगी. थैंक यू सो मच सर, हरी सर जिन्होंने मुझे मौका दिया, कमलेश सर थैंक यू सो मच सर, आपको मुझे मौका दिया और बहुत सपोर्ट किया मुझे. मेरी पूरी टीम को मैं धन्यवाद देना चाहूँगी. वासुदेव सर जय गोविंद नहीं है यहाँ पे. और होप कि आप लोगों को पसंद आए मूवी और डेफिनेटली आपको कहीं भी बोर नहीं लगेगा, क्योंकि हमने बहुत ही मेहनत की और ट्विस्ट लाया है, मसाला लाया है और आपको ज़रूर पसंद आएगा. क्योंकि हमने आप वो देखोगे फिल्म तो आपको खुद लगेगा हम बैठ के खुद की फिल्म देख रहे तो हमको इतना इंटरेस्ट आ रहा है, पब्लिक को आ रही है. तो आप लोगों को होप अच्छा लगा. कैसा लगा आप लोगों को? आप जोर से बोलिए, आवाज़ नहीं आ रही है. थैंक यू सो मच. आप लोग प्लीज़ जाके देखिए, होप आपको पसंद आ जाए. मैं और एक बार देखूँ. अब मेरा मूवी देखना है और मेरे को भी बहुत अच्छा लगा. ये बहुत मूवी अच्छा है, रोमांटिक है, सस्पेंस भी है और आपको भी ऑडियंस को भी अच्छा लगा होगा. एक बार आप भी सब जने आके देखिए. सबको मेरा थैंक यू, पूरे मेरे हीरो हीरोइंस और मेरे को जो भी सपोर्ट करे, डायरेक्टर, पूरा टीम, सिल्क शारी टीम, ऑल आर थैंक यू सो मच. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. హరీష్ గారికి, రాహుల్ గారికి, మా కమలేష్ సార్ గారికి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేసి వీళ్ళు చేసిన ప్రయత్నం మాకందరికీ చాలా సంతోషం. ఈ మూవీ మేము ఇప్పటిదాకా చూడలేదండి. డైరెక్ట్గా వచ్చి థియేటర్లోనే చూడమని మాకు రివ్యూ కూడా వేయలేదు. ఫైనల్లీ మా పనిచేసిన అంటే సీనియర్ యాక్టర్స్ వాసుదేవ్ అన్న గారు, కోటేశ్వరరావు గారు, తర్వాత ప్రీతి, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేస్తూ మంచిగా మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నాకైతే మంచి క్యారెక్టర్ ఇచ్చారు మా డైరెక్టర్ గారు. దానికి మా నాగేంద్ర సార్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆదరించండి మూవీని. తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఐమాక్స్ థియేటర్లో సిల్క్ శారీ సినిమా చూసినాం. ఇప్పుడున్న అధునాతన యుగంలో చూడదగ్గ సినిమా. ఎందుకంటే సంపన్న వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఆర్థికంగా బాగా స్థిరపడ్డ వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఇది ఒక కళ్ళకి కట్టించినట్టుగా సినిమా ఇది. వాసుదేవరావు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, తర్వాత సంబంధించిన నటీనటులు కానీ బాగా అద్భుతమైన డ్యాన్స్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సినిమాలు అది చాలా తక్కువగా వస్తుంటాయి, రేయర్గా వస్తుంటాయి. కానీ ఇప్పుడున్న అధునాతన యుగంలో ఇప్పుడున్న మనం టెక్నాలజీ పరంగా ఆర్థికంగా బాగా స్థిరపడ్డప్పుడు శ్రీమంతులు ఏ విధంగా ఉంటారు, పెద్ద ఆర్థికంగా బాగా స్థిరపడ్డప్పుడు ఎటువంటి గృహాలలో ఎటువంటి జరుగుతాయి, ఇటువంటి సినిమా కళ్ళకు కద్దగా కనిపించింది. మేము ఈ సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా చూడాలి. ఇంకా అద్భుతంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. సెకండ్ పార్ట్ కూడా ఇంకా త్వరలో రాబోతుందట, అది కూడా ఇంకా అద్భుతంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. फर्स्ट मूवी है सिल्क साड़ी, जो हमारा कमलेश भाई के
प्रोड्यूसर में जो फर्स्ट जो रोल आप फर्स्ट टाइम में ये फर्स्ट मूवी जो है ना इंट्रोड्यूसिंग हैज बीन लाइक सिल्क सारी మూవీ చూసిన సినిమా అయితే చాలా బాగుంది సినిమా అయితే చాలా బాగుంది హీరోని అయితే ఇంకా వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తుంది హీరో అయితే సూపర్ అన్న విజయం కొట్టిండ్రు అయితే చాలా బాగా కొట్టిండ్రు టీవీ కూడా బాగున్నాయి డైరెక్టర్ అయితే ఇంకా చాలా బాగా ఇష్టం సినిమాలు కావాలని కోరుకుంటున్నాను సిల్క్ శారీ మూవీ మార్నింగ్ ప్రసాద్ ఎంఎస్ చూసామండి చాలా బాగుంది సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా బాగుంది తండ్రి కొడుకుల మధ్యన స్టోరీ బాగుంది అందరు చూడదగ్గ సినిమా ఫ్యామిలీతో చూడాల సినిమా చాలా బాగుంది సినిమా ఈ సినిమా ఒకసారి చూస్తుంటే రెండు సార్లు చూడాలనిపిస్తుంది ఇద్దరు రెండు పిల్లలు కొట్టాడుకుంటే మధ్యాహ్నం కోతి వచ్చి తీసుకుపోయినట్టు జర సస్పెన్స్ థ్రిల్లర్గా చాలా సినిమా చాలా బాగుంది